సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారిపైన మన కార్యకర్తలపైన కేసులు పెడితే ఎవరు భయపడరని మీరందరూ కూడా ధైర్యంగా అందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అందరినీ కూడా ముఖ్యంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగినా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదే విధంగా ఏ పార్టీకి సంబంధం లేకపోయినా చాలా మంది గ్రామాల్లో అమాయకుల మీద కూడా ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. వాటిని కూడా చిత్రీకరించండి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. వాటిని కూడా చిత్రీకరించి ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంటర్ చేస్తే మన సమయం వచ్చినప్పుడు మన నాయకుడు అధికారులు చెప్పి శిక్ష విధించే బాధ్యత తీసుకుంటాడని మీకు తెలియజేస్తా ఉన్నాము. కమిటీ రెడీ చేయండి అన్నా, మేము చేసిస్తామన్నా. మీరేమో ఎందుకు ఎలక్షన్ ఎప్పుడో ఉంది అంటే మనకి యుద్ధాలు ఎప్పుడు వస్తాయో తెలిసి రావు, కానీ మన ఆర్మీ రోజు ఎక్సర్సైజ్ చేస్తా ఉంటుంది తెలుసా మీకు? పొద్దున్న 5 గంటలకు వేసి ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు. అంటే యుద్ధం వచ్చినప్పుడు చేద్దాం లేదంటే అయిందా, కాళ్ళు పట్టేసి చెయ్యి పట్టేసి మళ్ళీ లేచే కాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు జరిగే అన్యాయాన్ని అప్లోడ్ చేస్తే ఇవన్నీ కూడా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తూ ఉంటారు. తప్పకుండా గవర్నమెంట్ వచ్చినాక వీటినన్నింటినీ కూడా వాళ్ళు ఏమేమైతే ఇబ్బందులు పెట్టారో వీటన్నింటినీ కూడా సాల్వ్ చేసేకి ప్రత్యేకంగా కమిటీ వేసి మనం అప్లోడ్ చేసిన ప్రతి సమస్య మీద కూడా చర్య ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ మాదిరి, రెడ్ బుక్ పార్టీ మాదిరి ప్రతీకార చర్యలు కాదు. మన పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని సాల్వ్ చేసే ఒక డిజిటల్ బుక్ అని ప్రతికాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో పార్లమెంటేరు ప్రింట్ మీడియా నుండి అన్ని ఛానళ్ళు కూడా మీడియాలో ఈ తాలూకాలో ఏ నియోజకవర్గంలో మన ప్రీతం నాయకుడు వెంకయ్య గౌడ్ చేస్తున్న కార్యక్రమాన్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా చాలా సహాయపడుతున్నారు. కాబట్టి మొట్టమొదటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పెరిగిన పెద్దలు మన ప్రీతమ మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారికి మిమ్మల్ని కార్యకర్తలు అనడం లేదు ఇంకా, ఎందుకంటే కార్యకర్తలు అంతా ఇక లీడర్లు కాబట్టి మీరంతా మా నాయకులు, మేము కూడా మీతో పాటుగా సమానమే. ఉండేవారు కూడా అందరూ కార్యకర్తలే. డిజిటల్ బుక్ కార్యక్రమానికి వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ అనేది ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రెడ్డప్పన్న భర్త అయినటువంటి కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా గంగవరం ఎంపీపీకి, గంగవరం మండల అధ్యక్షుడికి, అదే వికోట ఎంపీపీ గారికి, బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడి గారికి, అదేవిధంగా ప్రహ్లాద గారికి, శంకారెడ్డి గారికి, మురళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం అధికారాన్ని కోల్పోయినా
ప్రజల గుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18-19 నెలలు అవుతా ఉంది. ఒకరేమో సూపర్ 6 సూపర్ హిట్ అంటా ఉన్నారు, ఒకరేమో పథకాలు చేయాలంటే రాష్ట్రం మొత్తం అమ్మినా సరిపోదు అంటా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు 3 జెండాలు వేసుకున్నారో వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణితో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం అందరం చూస్తున్నాం. ఆ సంఘటనలను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, లేదా కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు పెరుక్కోవడం, కొంత నుంచి సాయం దాకా అక్కడ కూర్చోబెట్టి భయభ్రాంతులు గుర్తు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి అన్నింటినీ కూడా చెక్ పెట్టాలి అంటే ఏదో ఒక రకంగా మనం కూడా ఎదుటి వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాము అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళలాగా రెడ్ బుక్ మనం పెట్టలేదు, డిజిటల్ బుక్ పెట్టాం. మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు మన నాయకులకు అన్యాయం జరుగుతుందో ఆ చిత్రాలను ఆ వీడియో క్లిప్పులు తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి చాలు. ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా వాళ్ళ మంత్రులు కావచ్చు, లేదా పోలీస్ అధికారి కావచ్చు, వాళ్ళ ఏ పెద్ద అధికారైనా సరే పొరపాటున అతనికి వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే సప్త సముద్రాల్లో ఉన్నా సరే తీసుకొచ్చి శిక్ష వేసే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీకందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా గతంలో 5 సంవత్సరాలు చూశాం. నా కోసం కష్టపడినా నా కోసం కష్టపడిపోకపోయినా వాడు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా అన్ని పథకాలు అందరికీ అందాలి అని ప్రతి ఇంటికి కూడా మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి కార్యకర్త చేత నేను మళ్ళీ మంచి చేసి చూపిస్తానని చెప్తున్నాడు అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు అనేది ఆయన కూడా తెలిసింది. మొన్నటికి మొన్న మన మహిళా అధ్యక్షురాలు కవితమ్మ అని గండరాజపల్లి అంటే గంగవరం మహిళా అధ్యక్షురాలని ఎంత తీవ్రంగా వాళ్ళందరూ కూడా కొట్టి ఆసుపత్రిలో మనం అందరూ కూడా వెళ్ళి పరామర్శించాం. ఇట్లాంటివన్నీ కూడా మీరు చిత్రీకరించి ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి. తప్పు చేసిన వారిని శిక్ష విధించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా మన సర్పంచులు మన ఎంపీటీసీలు లోకల్ నాయకులు ఎంతో మంది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాల్లో తిరిగినప్పుడు అన్నా వాడితో ఏం మాట్లాడతావు, వాడు తెలుగుదేశం వాడితో ఏం మాట్లాడితే కూడా ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి వాడు మనకు ఎంత శత్రువైనా అందే పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చామా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇచ్చామా లేదా? ఈ రోజు మనం కాబట్టి కాళ్ళ వేసుకొని తిరుగుతున్నాం. అదే ఈ కూటమి నాయకులు ఈ రోజు పొమ్మని చెప్పండి, 18-19 ఏళ్లకు గ్రామాల్లో పొమ్మని చెప్పండి చూద్దాం. మన 5 సంవత్సరాలు సుదీర్ఘంగా
ప్రతి గడపకు 2 సార్లు వెళ్ళాం. ఈ రోజు 18 ఏళ్ళు పూర్తయింది. తెలుగుదేశం నాయకులు కావచ్చు, వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు, గ్రామాల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి చేశాం మీకు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారిపైన, మన కార్యకర్తల పైన కేసులు పెడితే ఎవరు భయపడరని మీరందరూ కూడా ధైర్యంగా అందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అందరినీ కూడా ముఖ్యంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగినా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదే విధంగా ఏ పార్టీకి సంబంధం లేకపోయినా చాలా మంది గ్రామాల్లో అమాయకుల మీద కూడా ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. వాటిని కూడా చిత్రీకరించండి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. వాటిని కూడా చిత్రీకరించి ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంటర్ చేస్తే మన సమయం వచ్చినప్పుడు మన నాయకుడు అధికారులు చెప్పి శిక్ష విధించే బాధ్యత తీసుకుంటాడని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మన నాయకుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో ఎవరైతే మండల అధ్యక్షులు కావచ్చు, వార్డు అధ్యక్షులు కావచ్చు, లేదా పంచాయతీ అధ్యక్షులు కావచ్చు, అనుబంధ విభాగాలు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మీ గ్రామ స్థాయిలో, మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డు స్థాయిలో మీరే నాయకులు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరో ఒక నాయకుడు పెడితే మళ్ళీ మమ్మల్ని అక్కడ ఎన్నిక వదిలేస్తారు అనే లోపలుండే ఆ భయభ్రాంతులను దూరం పెట్టి దయచేసి ఉండే అందరినీ కూడా కలుపుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఏమైందంటే ఎవరైనా ఊర్లోకి పోయి కమిటీ రెడీ చేయండి అలా మేము చేసిస్తామన్నా, మీరేమో ఎలక్షన్ ఎప్పుడో ఉంది అంటే మనకి యుద్ధాలు ఎప్పుడు వస్తాయో తెలిసి రావు. కానీ మన ఆర్మీ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది తెలుసా మీకు? పొద్దున్న 5 ఏళ్ళ వయసు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు. అంటే యుద్ధం వచ్చినప్పుడు చేద్దాం లేదంటే అయిందా, కాళ్ళు పట్టేసి చెయ్యి పట్టేసి మళ్ళీ లేచే కాకుండా అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా మీకు అందరికీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, ఆయా విభాగానికి చెందినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు, ఎస్సీ విభాగం కావచ్చు, విభాగం కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. నెరవేర్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. మండల అధ్యక్షులది పూర్తి బాధ్యత. ఎవరైతే మండల నాయకులు ఉన్నారో, మండల అధ్యక్షులు ఉన్నారో మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మండలంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రాబోయే నెల అక్టోబర్ 15వ తేదీ లోపల పూర్తి కార్యవర్గ సమావేశాలు ప్రతి పంచాయతీలోకి నేనే వస్తానని కూడా మీకు తెలియజేస్తాను. అప్పటికన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. 15వ తేదీ తర్వాత అక్టోబర్ 15వ తేదీ లోపు అన్ని పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేసి పెట్టాలి. ఆ పూర్తయినటువంటివి నిజంగా అయినటువంటివా, చుట్టూ మంత్రంగా చేసినటువంటివా, లేదా మీకు మీరు రాసిచ్చినటువంటివా అని నేనే పరిశీలించడానికి మీ గ్రామాల్లోకి వస్తానని తెలియజేస్తా ఉన్నా. నేను మీ గ్రామాల్లోకి వస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు వస్తాయి. రేపు గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళతో మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఎవరో మా అన్నా తమ్ముడో బామర్తో అన్నా తమ్ముడో రాసి ఏంటంటే దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మంది ఈరోజు గమ్మున ఇంట్లో ఉండేవారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీది తెలియజేస్తారు. మీకుండే ప్రియారిటీ మీకుంటుంది. ఎంత 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా 1000 మంది వచ్చినా రహీం ఖాన్ బైక్ ఉండే ప్రియారిటీ రహీం ఖాన్ బైక్ ఉంటుంది, శ్యామ్ బైక్ ఉండే ప్రియారిటీ శ్యామ్ బైక్ ఉంటుంది. కాబట్టి మీ వార్డులో మీ పంచాయతీలో మీరు ఎవరిని రానికుండా చూసుకోవద్దని దయచేసి అందరినీ పిలుచుకొచ్చే బాధ్యత చేయబట్టని కూడా తెలియజేస్తా ఉంటారు.
ఏం చేస్తా ఉన్నారంటే వాడు వస్తే మళ్ళీ వాడికాడ ముందు ప్రియారిటీ ఇస్తారు అని చాలా మందికి మనసులో దాగి ఉంది. కాబట్టి నేను ఈరోజు పగలబడి చెప్తా ఉన్నా, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడే విధంగా అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరి పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ ని మనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తూ ఉంది. ఏం మాట్లాడినా కూడా సంక్షేమ పథకాలు పేరెత్తితే రెడ్ బుక్ ముందుకు వస్తూ ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. మేము ఇచ్చేసినాము, మేమేమి ఇచ్చే పని లేదు, మేము చెప్పినవన్నీ ఇచ్చేసినాము. జగనన్న సంక్షేమ కార్యక్రమాలు మీరంతా కూడా చూసే ఉంటారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చూసి ప్రజలు దీన్ని చూసి అవాక్ అవుతా ఉన్నారు. అరే జగనన్న ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్తులు చేసి ఇంటి వరకు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడే, ఈయన ఏమి ఇవ్వకనే ఇచ్చేసినాను చెప్పుకుంటా ఉంటాడే. అందరూ ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తాము అని ఆ రోజు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల కూడా 3000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఈరోజు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కేవలం 15 నెలల్లో 2,10,000 కోట్లకు పైగా అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. గత ప్రభుత్వం, దానికి ముందు ప్రభుత్వం అన్ని చేరి కూడా 5,80,000 కోట్ల చిల్లరుంటే ఈయన 14 నెలల్లోనే 2,10,000 కోట్ల అప్పు చేసి అటు అమరావతిని డెవలప్ చేయలేదు, ఇటు ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. మొన్నటికి మొన్న మీ అందరికీ తెలిసిందే. గుండెల మీద చేసుకొని చెప్పండి తెలుగు తమ్ముళ్ళంతా కూడా మేము గట్టిగా అడుగుతా ఉన్నాము. అందరి నీవా కాలువ తవ్వింది ఎవరయ్యా అంటే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తారు. కుప్పానికి పూర్తి చేసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని కుప్పంకి కూడా పూర్తి స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అని కూడా చూడకుండా పూర్తి స్థాయిలో అంద్రీ నీవా ప్రజల శ్రవంతి కాలువను పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఈరోజు నీళ్ళు వస్తూ ఉంటే ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తే ఎవరు చెప్పకూడదు, అది చంద్రబాబు నీళ్ళు ఇస్తా ఉన్నారు. ప్రతి రైతుకు కూడా తెలుసు అంద్రీ నీవా కాలువ ఎవరు పూర్తి చేసినారో. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి కుప్పం దాకా తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి మీ అందరికీ తెలుసు. ఇకపోతే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మీద పదే కేసులు పెడుతూ మన సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. రెడ్ బుక్ పరిపాలన అప్రతంగా కొనసాగుతూ ఉంది. ఏమిటంటే ఏ కార్యక్రమం వచ్చినా దాన్ని డైవర్షన్ చేసేకి డైవర్షన్ పాలిటిక్స్, ఒక కేసు పెట్టడము, వాళ్ళ లోపల వేసేయడము, వాళ్ళ ఆ పనిలో ఉండడము, అంటే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రావడం తథ్యం. ప్రజలందరూ కూడా అప్పుడే ఆయన మళ్ళా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి కూడా తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అయ్యే రోజులు ఇంకా 2-3 ఏళ్ళే, 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు ఏం భయపడే పని లేదు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చాలా ఎక్కువ. ఏ సమస్య వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడే ధైర్యం, శక్తి ఉన్నాయి. ఖచ్చితంగా పోరాడతారు. ఇందులో భాగంగానే నిన్న విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మన అందరి బాధలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మన కార్యకర్తల్ని, నాయకుల్ని పెట్టే ఇబ్బందులంతా కూడా గమనించిన మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రిలీజ్ చేసినారు. అది మన వెంకయ్య గౌడ్ చేతుల మీదుగా
ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ బుక్లో ప్రతి ఒక్కరూ కూడా మీరు డౌన్లోడ్ యాప్ చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు జరిగే అన్యాయాన్ని, ప్రతి మహిళకు జరిగే అన్యాయాన్ని, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు జరిగే అన్యాయాన్ని అప్లోడ్ చేస్తే ఇవన్నీ కూడా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తూ ఉంటారు. తప్పకుండా గవర్నమెంట్ వచ్చినాక వీటినన్నింటినీ కూడా వాళ్ళు ఏమేమైతే ఇబ్బందులు పెట్టారో వీటన్నింటినీ కూడా సాల్వ్ చేసేకి ప్రత్యేకంగా కమిటీ వేసి మనం అప్లోడ్ చేసిన ప్రతి సమస్య మీద కూడా చర్య ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ మాదిరి, రెడ్ బుక్ పార్టీ మాదిరి ప్రతీకార చర్యలు కాదు. మన పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని సాల్వ్ చేసే ఒక డిజిటల్ బుక్ అని ప్రతికాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే గ్రామ కమిటీలు దాదాపు అంతా పూర్తి చేసినారు. ఇంకా కొద్దిగా గొప్ప జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ మార్చుకున్నాడు. ఇప్పుడు పెట్టుకుంటున్న మీటింగ్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా మేము కార్యకర్తలు కాదు మేము నాయకులు అనే ధోరణి మీరందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ముందుంటే కానీ, మీరు ముందుకు వస్తే కానీ, మీరు బలపరిస్తే కానీ తెలుగుదేశం నామరూపాల్లో కూడా చేయాలనుకుంటే ఇప్పుడుండే కార్యకర్తలను లీడర్లు మీరే మాకు చెప్పని మీకు వచ్చే అన్ని అధికారాలు అన్ని పదవులు మీకే ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ సంతోషంగా ఈ పార్టీని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరొకసారి అత్యధిక మేరతో వెంకటేగౌడ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మార్పండి ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఈ పార్టీ గురించి ఈరోజు డిజిటల్ బుక్ గురించి మనకందరికీ తెలియజేస్తున్నారు. ఇక మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మిమ్మల్ని మహిళలు కానీ, విద్యార్థులు కానీ, కార్యకర్తలు ఎవరినైనా బాధ పెడితే మీరు మనకు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి ఈ డిజిటల్ బుక్లో అన్నీ కూడా ఎంటర్ అవుతాయి. ఆ కేసులు, సెక్షన్లు ఎవరు మీ పైన రెవెన్యూ వాళ్ళు పెట్టినారా, ఎక్సైజ్ వాళ్ళు పెట్టినారా, గంజాయి కేసులు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అదేవిధంగా పోలీసులు పెడుతున్నారా, వాళ్ళందరికీ ఎవరు పెడతారు వాళ్ళందరి పేర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రసిద్ధ ఉన్నాడు. రేపు మనం వచ్చిన తర్వాత మన కార్యకర్తలు ఏమి చెప్పింటే డిజిటల్ బుక్ వాటి అందరిపైన యాక్షన్ తీసుకుని వచ్చి ఇక్కడ కాదు ఇంకెక్కడికైనా తనిఖీ కొట్టేది కాదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు మీరు ముందు ఉంటారని ప్రమాణం చేసి చెప్తున్నాడు. కాబట్టి మనము ఇంతకుముందు బాధపడినట్టు భయపడినట్టు మాకేమీ మాకు గుర్తింపు లేదు, మాకు ఎవరు లేదు, మీకెందుకు మీరెందుకు కట్టుకోవాలన్నా అని అనుకునే అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సంతోషంగా ఐకమత్యంగా ఉంటూ గ్రామంలో కూడా ఒకరికొకరికి అందరూ చెప్పుకోలేసి కూడా రేపు వెల్లుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటూ ముందడుగు వేయాలనేసి మన వెంకటేగౌడ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరీ కోరుకుంటూ నాకు అవకాశం ఉంది.